హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పప్పు తోటకూర చాలా ఈజీగా 5 నిమిషాలు ఎలా వండుకోవాలో చూపించేస్తాను మీకు. ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నేనైతే చిన్న కప్స్ 2 కప్స్ అయితే కందిపప్పు వేశాను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలానే మరీ ఎర్రగా చేసుకోవాల్సిన పని లేదండి. కొద్దిగా వేడైన తర్వాత ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత 1:2 అయితే వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని ఒకసారి గరిటతో చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇదైతే తోటకూర అండి. తోటకూర బాగా శుభ్రం చేసుకుని 2-3 సార్లు కడిగి ఇసుక లేకుండా కడిగి అయితే పెట్టుకోవాలి. మట్టి ఇసుక వస్తుంది కదా, అటువంటిది లేకుండా నీట్గా పెట్టుకుని పప్పు పైనే పెట్టేయాలని మనం అన్ని పసుపు కారం ఉప్పు ఏది వేసినా చాలా చక్కగా అయితే ఉడికిపోతుంది. ఫస్ట్ తోటకూర పెట్టాం కదా, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం చింతపండు అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు అయితే రానివ్వాలండి. పప్పు ఆకుకూర కారం అన్నీ వేస్తే కనుక పప్పు ఉడకదు అంటారు కదా, పప్పు అడుగును పెట్టి దానిపైన ఇలా ఆకుకూర పెడితే చక్కగా అయితే అడుగుని పప్పు కూడా మెత్తగా ఉడికిపోతుందండి. ఉప్పు కారం మనం అడుగు కలిపేస్తే అంత మెత్తగా అయితే 3 విజిల్కి సరిగ్గా ఉడకదు. ఎందుకంటే కారం అదైతే కిందకి దిగదండి. ఇలా 3 విజిల్ అయిపోయి ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా. మనం సాల్ట్ అయితే వేయలేదు కదా, ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వాడుతూ ఉంటానండి కర్రీస్లోకి. ఫ్రైకి అయితే సాల్ట్ వేస్తూ ఉంటాను. ఇది వేసి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసి కలుపుకొని, వాటర్ వేసాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఒక ఉడకైతే ఉడకనివ్వాలండి. ఇది ఇప్పుడు ఉడికించాల్సిన పని లేదు, పోపు వేసిన తర్వాత ఉడికిస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు అన్నీ కూడా నేను ప్లేట్లో తీసి పెట్టేసుకుంటానండి. తొందర లేకుండా ఉంటుంది, ఒకటి వేసేటప్పుడు ఒకటి మాడిపోకుండా ఉంటుందని మొత్తం అన్ని ప్లేట్లో అయితే రెడీగా పెట్టుకుంటాను ఎప్పుడూ. చాలా ఈజీగా అయిపోద్దండి. ఇలా అయితే జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కచ్చా పచ్చా దంచుకోవాలి. చాలా టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి అదైతే మాత్రం. ఇప్పుడు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. పోపు ఎక్కువగా చక్కగా వేపుకుంటేనే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. పోపు వేయకుండా వేస్తే పప్పు అయితే అసలు టేస్ట్ ఉండదు. ఈ పోపు వేగడాన్ని చూసే పక్కింట్లో వాళ్ళు ఇలా పప్పు వండుకుంటున్నారు అని తెలిసేలాగైతే ఫ్రై చేసుకోవాలి మనం. చక్కగా ఫ్రై అయితే అయిపోతుంది కదండి. ఈ పప్పుకి మరింత టేస్ట్ ఇవ్వడానికి కొద్దిగా ఇంగువ అయితే వేస్తున్నాను నేను. ఈ డబ్బాలు అయితే మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, కొద్దిగా వేసి ఇంకొకసారి అయితే వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన పప్పు అయితే దీంట్లో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా పప్పు గిన్నెలో ఇంకా పప్పు ఉండిపోయింది కాబట్టి కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి కడిగి అయితే దీంట్లో పోసుకోవాలి. అంతే, పప్పు చేయడం ఫినిష్ అయిపోయిందండి. గుమ్మగుమ్మలాడే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి కొద్దిగా అయితే ఉడకనివ్వాలండి. ఈ పప్పు అయితే వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో ఒకసారి అయితే టేస్ట్ చూసి, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే వేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నారా దానిలో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి మెంబర్స్కి అయితే మాత్రం షేర్ అయితే చేయండి. ఇది పప్పు వండడం రాని వాళ్ళ కోసం మాత్రమే పెడుతున్నాను ఈ వీడియో. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పప్పు చేయడం రాని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుందని. అది కాకుండా ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా అయితే పప్పు చేస్తూ ఉంటారండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. ఈ స్టైల్లో ఒక్కసారి మీరు చేసి చూడండి,
మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.